నమస్కారం. నా పేరు దేవి. మనం ఇప్పుడు ఓటరు జాబితాలో వ్యక్తి పేరు చేర్చడానికి కానీ, తొలగించడానికి కానీ, లేదా అడ్రస్ మార్పు గురించి కానీ ఫామ్ 7ని ఉపయోగించాలి. ఈ ఫామ్ 7 అనేది భారత ఎన్నికల సంఘం ద్వారా జారీ చేయబడింది. దీనిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో పెద్దలు, సీనియర్ నాయకులు 4 దశాబ్దాలుగా పలు ఎన్నికల్లో పరిశీలకులుగా పనిచేసిన శ్రీ కొల్లా సుభాష్ చంద్రబోస్ గారి మాటల్లో తెలుసుకుందాం. గ్రామాల్లో ఈ ఫారం 7 పెట్టారు. బల్క్గా ఫారం 7 పెట్టినప్పుడు అసలు ఆ వెబ్సైట్లో 5 మించి తీసుకోకూడదు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మరి ఎలక్షన్ కమిషన్ తప్పుందా లేదంటే ఈఆర్ఓ తప్పుందా అర్థం అవట్లా. మేమందరం దాదాపు నేను 10 ఎలక్షన్ల పైన చేశాను. 10 ఎలక్షన్లో ఆర్ఓ టేబుల్ చేశాను, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా చేశాను. ఈ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఈ గొడవలు లేవు. గ్రామాల్లో దీనివల్ల అనవసరంగా పెట్టినోడు ఎవడో ఆ ఫారం 7 పెట్టినోడు గ్రామాల్లో రావట్లా. ఓసీ ఏరియాల్లో ఎస్సీల చేత పెట్టించి మాకు ఎస్సీలకి, ఓసీలకి ఎస్సీలకి తగాదలు పెట్టించే దానికి తప్ప అసలు దీనికి పోలీసు బందోబస్తు ఎందుకు? ఓటు హక్కు ఎవడైనా ఎక్కడైనా వేయమని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ క్లియర్గా భారతదేశంలో ఒక ఓటు ఉంటే ఎక్కడైనా వేయొచ్చు అనేది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉంది. ఫారం 7 పెట్టి ఈడు ఊళ్ళో ఉండలేదంటే ఎవరైనా ఊళ్ళో ఉద్యోగ నిమిత్తమో బ్రతుకు తెరువు నిమిత్తమో పక్క ఊళ్ళల్లో ఉంటారు. వాడి ఆస్తులు, వాడి ఇళ్ళు, వాడి కార్డులు, వాడి బ్యాంకు అకౌంట్లు అన్నీ స్థానికంగా ఉంటాయి. ఈ పెట్టిన వాళ్ళు రాకుండా ఈ ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ పోలీసులను వేసుకొని గ్రామాల్లో వైషమ్యాలు తప్ప ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఒక ఓటుని మనం చేత అయితే ఒక ఓటర్ని అడిగి ఓటు తెప్పించుకోవాలి. అంతేగాని ఉన్నటువంటి ఓటుని తీసేయమని పెట్టడం కరెక్ట్ కాదు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఇలాంటి అలవాట్లు లేవు. అదే దొంగ ఓట్లు ఉన్నాయి అనేటువంటి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారికి నేను చీఫ్ ఎలక్షన్ ఆర్ఓ టేబుల్ చేశాను. 1300 చిల్లర ఓట్లతోటి వెంకటేశ్వరరావు గారు ఓడిపోయాడు. ఇదే నియోజకవర్గంలో 3000 చిల్లర ఎంపీకి పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి నందిగం సురేష్ గారికి వచ్చింది. మరి దొంగ ఓట్లు ఉంటే ఆ 3000 చిల్లర రావు కదా. మరి కాబట్టి అసలు ఇది ఈఆర్ఓ కావాలని చేస్తున్నాడా, మరి సంబంధించిన అధికారులు ఎంఆర్ఓ కానీ చేస్తున్నారు. అసలు గ్రామాల్లో పోలీసులను వేసుకొని వన్స్ ఒకసారి ఎంక్వైరీ చేశారు ఒక గ్రామంలో. అదే గ్రామంలో అదే మనిషికి మళ్ళా ఎంక్వైరీ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ విరుద్ధం. ఒక పక్క ఇక్కడ అధికారులు బలైపోయారు, పోలీసు అధికారులు ఒక 5గురు బలయ్యారు, కొంతమంది ఉమెన్ పోలీసులు బలయ్యారు. ఇంకా ఎంతమంది పోతారో ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయే పరిస్థితులు అధికారులు తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో వైషమ్యాలు సృష్టిస్తున్నారు అంతకు తప్ప ఎవరోటు పోయేది లేదు. భారతదేశంలో ఎవరైనా ఒక ఓటు హక్కు కలిగి ఉండమనేది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్లో ఉంది. దాన్ని తీసేసే అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి గ్రామాల్లో కొట్లాట్లకి తప్ప ఉపయోగమైనటువంటి కాదు. ఇది ఈ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్లో ఓట్లు తీసేస్తే అధికారులు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే ఉద్యోగాలకు భద్రత ఉండదు. కాబట్టి మేమెంతో అనుభవంగా మాకు ఎన్నో 10 ఎలక్షన్లు చేసినటువంటి అనుభవం ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో చూడాలి.